తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఒకరు మాత్రం 118 మందికి అపోజిట్‌గా కనబడతా ఉన్నారు. 118 మంది తెలంగాణ ప్రభుత్వం ఏ నియమాలు పెడితే ఆ నియమాలకి అనుగుణంగా పాలన చేస్తా ఉన్నారు. కానీ ఒకే ఒక వ్యక్తి ప్రభుత్వం ఇచ్చిన రూల్స్ ప్రకారం కాకుండా తన సొంత రూల్స్ పెట్టి తన యొక్క పాలన నడిపిస్తా ఉన్నారు. తను ఎవరు అంటారా? ఏ అంశంలో అంటారా? మద్యం అమ్మకాలలో మరి తన రూలే నడవాలి అంటూ ఆ నియోజకవర్గానికి సంబంధించిన వైన్ షాప్ అందరికీ కొత్త రూల్స్ తీసుకొని వచ్చారు. ఈ వార్త గతంలోనే మనం చెప్పుకున్నాము. కానీ ఇది సాధ్యమయ్యే విషయం కాదని అందరూ కొట్టిపారేశారు. ఎందుకంటే ఏదైతే మద్యం అమ్మకాలు ఏవైతే ఉంటాయో వాటిని రాష్ట్రం అంతా ఒకే రూల్స్ ఉంటుంది, రాష్ట్రం మొత్తం అవే రూల్స్ ని పాటించాల్సిందే అన్నట్టుగా ఈ మద్యం అమ్మకాలకు సంబంధించి ఈ విషయాలైతే మనమైతే చర్చించాం. కానీ తను అనుకున్న ఏ అంశం అయితే ఉంటుందో తనకు ప్రజలకి ఏదైతే తను హామీ ఇచ్చారో హామీ నెరవేర్చుకుంటా ముందుకెళ్తా ఉన్న పరిస్థితి కనబడుతోంది. తను ఎవరో కాదు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని కూడా చెప్పుకోవచ్చు. మద్యం అమ్మకాల వల్ల కొంత మద్యానికి బానిస అవుతా ఉన్నారు. తన ప్రజలు చాలా మంది ఇబ్బంది వ్యక్తం చేస్తా ఉన్నారు. చాలా కుటుంబాలు నష్టపోతా ఉన్నాయి. పొద్దుగాల పని వెళ్లకుండా వాళ్ళు మద్యానికి అలవాటు అయిపోయి మద్యంకి బానిస అయిపోతా ఉన్నారు. దీనికి కొంత చెక్ పెట్టాలి అంటే ఉదయం పూటనే మద్యం షాపులు ఓపెన్ కాకుండా చూసుకోవాలి. మధ్యాహ్నం 1 గంటల తర్వాతనే ఓపెన్ అయ్యేటట్టు చూసుకోవాలి. పర్మిట్ రూమ్ ఏవైతే ఉంటాయో సాయంత్రం 6 గంటల తర్వాతనే పర్మిషన్స్ ఇవ్వాలి. మద్యం షాపులు రాత్రి 10 గంటలకే క్లోజ్ చేయాలి. ఇవి తను పెట్టుకున్న రూల్స్. ఆ రూల్స్ ప్రకారమే అక్కడున్న వైన్ షాపులు కూడా నడుస్తా ఉన్నాయి. ఇది మనం తెలంగాణ మొత్తం కూడా గర్వించదగ్గ విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని చూసుకొని నేర్చుకోవాల్సింది. ఎందుకంటే తనకు ఓటేసిన ప్రజల గురించి ఆలోచించి వాళ్ళ గురించి ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళ యొక్క అక్క జిల్లాలని తను భావించాడు. వాళ్ళ అక్క జిల్లాలు అంటే ఓటర్లు ఎవరైతే ఉంటారో తనకు అక్క జిల్లాలుగా భావించి తను ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రులు కూడా కొంత రాజగోపాల్ రెడ్డిని విడ్డూరంగా చేసిన పరిస్థితులు కూడా మనం చూసాము. ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఒకటే రూల్స్ ఉంటుంది, అక్కడ సొంత నిర్ణయాలు ఎక్కడ కూడా ఉండబోవు అన్నట్టుగా అటు జూపల్లి కృష్ణారావు చెప్పిన పరిస్థితులు కూడా చూసాము. కానీ అక్కడున్న ప్రజలతో పాటు అక్కడున్న వైన్ షాపులు కూడా రాజగోపాల్ రెడ్డి పెట్టిన ఏవైతే ఆంక్షలు ఉంటాయో వాటిని దాటకుండా అవే విషయాలను వాళ్ళు రూల్స్ ను తీసుకుంటూ వైన్ షాపులు నడిపిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇది రాజగోపాల్ రెడ్డి తన యొక్క పరిపాలనకి నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు. తన యొక్క ఏదైతే ఉందో మాట ఇచ్చారో మాట నిలబెట్టుకున్న వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. అనేక అంశాల వల్ల తెలంగాణలో ఇటు గ్రామాలలో కూడా బెల్ట్ షాపులు వందలాది బెల్ట్ షాప్ అయిపోయినాయి. చిన్న గ్రామం అయిపోయినా కానీ ఒక 5-6 బెల్ట్ షాపులు అయితే అయిపోయినాయి. వాటన్నిటిని కూడా ఎత్తివేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీగా చెప్పింది. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిపైన ఏమైనా చర్యలు తీసుకుందా అంటే ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు. ఇంకా బెల్ట్ షాపులు ఇంకా పెంచి వాడికి వైన్ షాపులు ఇంకా పెంచిన దాఖలేలే చూసాం. కానీ రాజగోపాల్ రెడ్డి బెల్ట్ షాపులను కొన్ని క్లోజ్ చేశారు. ఏవైతే వైన్ షాపులు ఉంటాయో వాటిలో కొన్ని రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ మాత్రమే పాటించాలని ఖరాఖండిగా చెప్పారు. అవే రూల్స్ అక్కడ పాటిస్తా ఉన్నారు. ఉదయం 10 గంటలకే మనకి తెలంగాణ మొత్తము వైన్ షాపులు ఓపెన్ అవుతాయి. కానీ అక్కడ మధ్యాహ్నం 1 గంటలకి మునుగోడు నియోజకవర్గంలో 1 గంటలకి ఓపెన్ అయ్యి 6 గంటలకి పర్మిట్ రూమ్లు పర్మిషన్ ఇస్తా ఉన్నారు. రాత్రి 10-10:30 అయిందంటే క్లోజ్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అక్కడున్న ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది కదా తెలంగాణ కావాల్సింది, ఇది కదా మద్యాన్ని నిర్మూలించడానికి ఒక పద్ధతి అన్నట్టుగా అన్ని అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా రాజగోపాల్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని చూసి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క నియోజకవర్గంలో ఇలాంటి రూల్స్ పెట్టాల్సిందే. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ అంశాలపైన. వాస్తవానికి తెలంగాణ ఏదైతే ప్రభుత్వం నడుస్తా ఉందో నడవడానికి కూడా ఈ మద్యం షాప్ పైన వచ్చే ఆదాయమే వనరులు ఏవైతే ఉంటాయో వాటిని ప్రధాన వనరులుగా మనమైతే చెప్పుకుంటా ఉంటాం. కానీ వాటి వల్ల ఎంత నష్టపోతా ఉన్నారు తెలంగాణ ప్రజలు అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానికి ఏర్పడింది. ఎందుకంటే గతంలో ఏవైతే మద్యం సేవించే వాళ్ళ సంఖ్య చూస్తే ఇప్పుడు నెంబర్ 1 స్థానానికి తెలంగాణకి వచ్చిందంటే ఏ విషయాల్లో మనం ముందున్నామనేది కూడా చూసుకోవాలి. అభివృద్ధి అంటే ఒక రోడ్లు వేయడమా, లేకుంటే ఇల్లు కట్టడమా, వాటర్ అందించడమా, లేకుంటే సదుపాయాలు అందించడం అనే కాదు. ఎక్కడ యువత బానిస అవుతా ఉంది, ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతా ఉన్నారు, వాటిపైన కూడా చెక్ పెట్టే విధంగా పాలన ఉండాలి అన్నట్టుగా ఇటు రాజగోపాల్ రెడ్డి రుజువు చేస్తా ఉన్నట్టుగా
మనమైతే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కానీ రాజగోపాల్ రెడ్డి చేస్తున్న విషయాలపైన, తను పెట్టిన రూల్స్ పైన కూడా యావత్ తెలంగాణ కూడా ప్రశంసిస్తా ఉంది. తెలుగు 360 ఛానల్ కూడా రాజగోపాల్ రెడ్డిని అయితే ప్రశంసించాల్సిందే. ఎందుకంటే తను ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరుస్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. తన యొక్క రూల్స్ ప్రకారమే ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ విషయాన్ని అందరూ ఎమ్మెల్యేలు కూడా కొంత ఆలోచించాల్సిందని కూడా కోరుకుంటా ఉన్నాం.